దేవునికి స్తోత్రం. ఈ రోజు మన వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనము. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అనబడును. చూడండి, ఎక్కడ వారిని ఆనందింపజేసేదను అంటే ప్రార్థనా మందిరములో, అనగా సంఘముగా కూడుకున్నటువంటి స్థలములో వారిని నేను ఆనందింపచేసేదను. వారు అర్పించు దహన బలులు అనగా ప్రార్థనలను, ఆరాధనను, స్తుతి యాగమును, స్తుతులను దేవుడు అంగీకరిస్తానని చెప్పంటున్నాడు. అదేవిధంగా నా ప్రార్థనా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అనబడును. చూడండి, సమస్త జనులు అన్న కాడ భేదం ఏమీ లేదు. మనుషులందరికీ కూడా ఇది ప్రార్థనా మందిరం అనబడును. అనగా ఎవరైనా వచ్చి ప్రార్థించులాగునా దానిని లేపి నిలబెట్టెదను అని దేవుడు సెలవిస్తున్నాడు.